హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మొత్తం ఫుల్ పెరల్స్ అండ్ స్టోన్ వర్క్ అండ్ క్రిస్టల్ జ్యువెలరీ అండి. ఫుల్ జ్యువెలరీ ఫెస్టివల్ వేర్గాను, తర్వాత ఫంక్షన్ వేర్గాను ఉపయోగించుకునేటువంటి జ్యువెలరీ గురించి అండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ నొక్కండి, ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు షేర్ చేయటం వల్ల ఈ వీడియో ఇంకెక్కువ మందికి రీచ్ అవుతుంది, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. మల్టీ జ్యువెలరీ ఈరోజు చూడవచ్చు అనమాట ఈ వీడియోలో. అంటే స్టోన్ వర్క్స్, పెరల్స్, క్రిస్టల్స్ జ్యువెలరీ, ఫుల్ జ్యువెలరీకి సంబంధించినటువంటి వీడియో ఉంటుంది. ఇవన్నీ కూడా రీజనబుల్ ప్రైస్లోనే ఉంటాయి. వీడియో చూసిన తర్వాత ఈ వీడియో ఎట్లా ఉందనేటువంటిది కామెంట్ సెక్షన్లో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. కానీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. ఇంకా ఈ వీడియోలో ఫస్ట్ జ్యువెలరీ వచ్చేటప్పటికి ఫుల్ స్టోన్ వర్క్ ఉన్నటువంటి హారం అండి. గులాబీ కలర్ స్టోను, వైట్ స్టోన్ కాంబినేషన్లో మధ్యలో పూల డిజైన్తోనూ వచ్చినటువంటి ఫుల్ స్టోన్ వర్క్ హారం సెట్. ఇది హారం అంటే దీనికి ఇయర్ రింగ్స్ ఏమి ఉండవు, వితౌట్ ఇయర్ రింగ్స్ సంబంధించినటువంటిది అనమాట. ఇది హారం పొడవుగా ఉంటుంది, శారీ మీదకైనా డ్రెస్ మీదకైనా నప్పుతుంది. వెనకాల చైన్ హుక్ ఉంటుందండి. పింక్ అండ్ వైట్ కాంబినేషన్ స్టోన్తో ఉన్నటువంటి హారం అనమాట. ఇది కింద లాకెట్ ఇచ్చారు. ఇది మెలికలు తిరిగిపోవటం అంటూ ఉండదు. ఇట్లా పెడితే మనకి ఇక్కడ మన చైన్ తిరిగినట్టుగా మాత్రం ఇక్కడ ఉండదు, కరెక్ట్గా సెట్ అయి ఉన్నట్టుగా ఉంటుంది అనమాట హారం వేసుకుంటే. ఈరోజు వీడియో కొంచెం లెంతీగానే ఉంటుందండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా లైక్ చేయకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్స్ అండి. వీడియో నాకు మోటివేషన్గా ఇంకా కొన్ని వీడియోలు చేయాలనిపించేలా సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో ఎట్లా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఫుల్ స్టోన్ వర్క్తో ఉన్న ట్రెండింగ్లో ఉన్నటువంటి హారం, స్టోన్ వర్క్ హారం అనమాట. అన్ని రకాల ఫంక్షన్లోనూ, తర్వాత పండగలప్పుడు కూడా అన్ని రకాల శారీల మీదకి, డ్రెస్ మీదకి కూడా బాగుంటుంది. ఇది స్టోన్ వర్క్ హారానికి సంబంధించినటువంటిది. ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పటికి రెండోది పెరల్స్ హారం అండి, నెక్లెస్ అండి. 3 పేటల స్మాల్ పెరల్స్ అంటే తెల్లటి ముత్యాలతో, చిన్న సైజు ముత్యాలతో 3 పేటలకు ఉన్నటువంటి హారం ఇది. కింద పీకాక్ అంటే నెమలి లాకెట్తో, ఇది కూడా వైట్ అండి. ఆ లాకెట్ కూడా పింక్ అండ్ వైట్ కాంబినేషన్ వచ్చేసి కింద మనకు ముత్యాలు వస్తాయి. కింద పక్కన ముత్యాలు ఇచ్చారు. పీకాక్ లాకెట్తో వెరీ స్మాల్ సైజ్, అంటే బాగా కాకుండా చిన్న సైజు తెల్లటి ముత్యాలండి. అంటే లైట్ గోల్డ్ కలర్ షైనీతో ఉంటుంది. ఆ ముత్యాలతో 3 పేటల 3 వరుసలు ఉన్నటువంటి ముత్యాల హారం ఇది. మధ్యలో మనకి ఇట్లాంటి స్టోన్తో ఉన్నటువంటి, అంటే ఇది ఎటు తిరిగిపోకుండా స్టోన్ వైట్ పింక్ స్టోన్ కాంబినేషన్లో ఉన్నటువంటి ఇక్కడ ఈ చిన్నవి ఉంటాయి మనకి. దాంతో వెనకాలేమో తర్వాత చైన్ ఉంటుంది. ఇది కూడా పొడవుది. ఇది కూడా పొడవు హారమేనండి. డ్రెస్ మీదకైనా, ఏ శారీ మీదకైనా, డ్రెస్ మీదకైనా, అన్ని రకాల డ్రెస్సెస్ మీద కూడా చాలా బాగుంటుంది. ఇది పెరల్ ముత్యాల హారం సంబంధించినటువంటి, పొడవు హారం సంబంధించినటువంటిది ఇది. దీనికి ఇయర్ రింగ్స్ కూడా, దీనికి కూడా ఏమి ఇయర్ రింగ్స్ లేదండి. దీంట్లో షార్ట్ కూడా ఉంది. దీని తర్వాత అది కూడా చెప్తాను.
తర్వాత నెక్స్ట్ వచ్చేసి ముత్యాలహారం సంబంధించి ఇది షార్ట్ నెక్లెస్ టైప్ దండి. కింద రెడ్ అండ్ వైట్ స్టోన్ కాంబినేషన్లో లాకెట్, కింద చిన్న లాకెట్గా ఉంటుంది. దానిపైన కొంచెం రెండు కూడా ఫ్లవర్ డిజైన్ సంబంధించినవి. కింద చిన్న ఫ్లవర్, పెద్ద ఫ్లవర్, పైన సర్కిల్లా ఉండేటువంటి దాంట్లో వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ స్టోన్స్. ఇది ముత్యాల నెక్లెస్ అండి. ఇది కూడా చిన్న సైజు ముత్యాలతో ఉన్నటువంటిది. మధ్య మధ్యలో మనకు చూడొచ్చు స్టూడ్స్ లాగా, అంటే ఈ వరుసలు కదిలిపోకుండా రెడ్ అండ్ వైట్ కాంబినేషన్లో స్టోన్స్తో ఉన్నటువంటిది. ఇది నెక్లెస్ అండి, ముత్యాల నెక్లెస్. ఇది వెనకాల చైన్ ఉంటుంది, అంటే కొంచెం కింద వరకు పెంచుకోవచ్చు అని ఉంటుంది. కొంచెం పిల్లల సైజు వాళ్ళకైతే కింద వరకు వస్తుంది, పెద్దవాళ్ళకైతే నెక్లెస్కి అది కరెక్ట్గా ఉంటుంది. ఇది కూడా అన్ని రకాల శారీస్కి, డ్రెస్స్కి బాగా నప్పుతుంది. ఇది వైట్ అండ్ రెడ్ స్టోన్ కాంబినేషన్లో ఉన్నటువంటి పెరల్స్ నెక్లెస్. ఇది కూడా వితౌట్ ఇయర్ రింగ్స్. దీనికి కూడా ఇయర్ రింగ్స్ అనేటువంటివి ఏమీ లేదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది క్రిస్టల్ సెట్ అండి. ఫుల్ గోల్డ్ కలర్ ఉన్నటువంటి, మధ్యలో ఈ చిన్న బాల్స్ లాగా ఉండేటువంటి స్టోన్, వైట్ స్టోన్ ఉన్న బాల్స్లో ఉన్నటువంటి క్రిస్టల్ సెట్ అనమాట. ఇది గోల్డ్ కలర్, అన్ని కలర్స్ మీదకి కూడా బాగా సెట్ అవుతుంది. ఇది ఫ్యాన్సీ వేర్ ఐటెంగా కూడా ప్రతిరోజు వేసుకున్న కలర్ పోవటం కానీ చేయటం కానీ ఏమి ఉండదు. ఇది ఫుల్ గోల్డ్ కలర్ స్టోన్ క్రిస్టల్ అనమాట. పెద్ద సైజు క్రిస్టల్, కొంచెం మరీ పెద్దదేం కాదు, మరీ చిన్నదేం కాదు. అట్లా ఇది కింద వరకు, అంటే ఇక్కడ కొంచెం వరకు మాత్రం ఇది 2 లేయర్లు, 2 వరుసలు ఉంటుంది. తర్వాత నుంచి అంతా కూడా ఒక వరుస, అంటే మన భుజాల వరకు 2 వరుసలకు ఉంది, కొంచెం కింద వరకు ఉంది. అక్కడ నుంచి సింగిల్ లేయర్ ఉంటుందన్నమాట. ఇది గోల్డ్ కలర్ క్రిస్టల్ చైన్కి సంబంధించింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి తర్వాత క్రిస్టల్ జ్యువెలరీలోని గ్రీన్ కలర్తో ఉన్న స్మాల్ క్రిస్టల్తో ఉన్నటువంటి 4 వరుసల హారం అండి. హారం విత్ నెక్లెస్, అంటే నెక్లెస్ గాను వాడచ్చు, హారం గాను వాడచ్చు. పొడవుగా చేసుకోవచ్చు, దాన్ని కొంచెం షార్ట్గాను చేసుకోవచ్చు. ఇది 4 వరుసలుగా ఉంటుందండి. 4 లైన్స్ గ్రీన్ కలర్ క్రిస్టల్ హారం అండ్ నెక్లెస్ సెట్. ఇది వితౌట్ ఇయర్ రింగ్స్. దీనికి కూడా ఇయర్ రింగ్స్ అన్నవి ఏమీ రాలేదు. ఇది కూడా ఫ్యాన్సీ వేర్ ఐటము, ప్రతిరోజు మనం డైలీ వేర్గా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి ఇబ్బంది లేదు, కలర్ పోవటం కానీ షేడ్ అవ్వటం కానీ అస్సలు ఉండదండి. వెరీ బ్యూటిఫుల్ లుకింగ్లో ఉంటుంది. ఏ డ్రెస్ మీదకైనా, శారీ మీదకైనా కూడా ఇది చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర కరెక్ట్గా చక్కగా బాగా ఫిట్ అవుతుంది అనమాట. ఇది క్రిస్టల్ నెక్లెస్ సంబంధించి, క్రిస్టల్ జ్యువెలరీ సంబంధించినటువంటి గ్రీన్ కలర్ 4 లైన్స్ హారం. ఇది హారం విత్ నెక్లెస్ రెండిటిగాను మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. దీనికి కూడా ఇయర్ రింగ్స్ లేదు, వితౌట్ ఇయర్ రింగ్స్. ఇది ఇంకా ఇది నెక్స్ట్ వచ్చేసి పాపటి వెళ్ళండి, అంటే మధ్యలో పెడతారు కదా, అది పింక్ అండ్ వైట్ స్టోన్ కాంబినేషన్లో ఉన్నటువంటి మంగటీకా అంటారు, పాపటి వెళ్ళ అంటారు. పండగలప్పుడు, పుట్టినరోజులప్పుడు, పూజలప్పుడు కూడా, తర్వాత ఫంక్షన్ వేరుగా కూడా దీన్ని ధరించవచ్చు. దీనికి ఏంటంటే పైన ఉక్కు ఉంటుంది అన్నమాట. కింద పింక్ స్టోన్తో ఏంటంటే ముత్యాల వేలాడినట్టుగా అట్లా ఇచ్చారు రింగ్స్ కింద.
ఇంకా ఇది ఫ్రెండ్స్ ఫెస్టివల్ వేర్ జ్యువెలరీ సంబంధించినటువంటి స్టోన్ అండ్ పెరల్స్ అండ్ క్రిస్టల్ జ్యువెలరీ సంబంధించినటువంటి హారాలకు సంబంధించినటువంటి వీడియో. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, అలాగే నాకు మోటివేషనల్గా ఉంటుంది. ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట సింబల్ నొక్కండి, ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీ మొబైల్లో ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం వల్ల నాకు ఇంకా ఎక్కువ మోటివేషనల్ వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఎటువంటి జ్యువెలరీస్ కానీ తర్వాత ప్రొడక్ట్స్ కావాలన్నా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 100% రిఫండ్ అండ్ ఎక్స్చేంజ్ ఉంటుంది. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ ఆల్.